హాయ్ ఫ్రెండ్స్, హలో అందరికి నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రసు మోహన్ వంటిల్లు. సో మరొక బ్లాగ్తో అయితే మేము ముందుకు వచ్చేసాను. ఇదైతే కనుక కార్తీక పౌర్ణమి రోజు నేను గుడికి వెళ్ళి 365 ఒత్తులు వెలిగించి వచ్చాను అనమాట. చూసారు కదా దీపము ఎలా వెలుగుతూ ఉందో. ఆ దీపం వెలుగులో మనకి దేవుడు అనేవాడు మనకి కనిపిస్తారంట అండి. అది ఎంత మటుకు నిజమేమో కానీ తెలియదు. కానీ ఎందుకంటే హోమం చేసేటప్పుడు కూడా హోమంలోంచి అగ్ని వస్తుంది కదా, అప్పుడు అమ్మవారు కూడా అగ్ని రూపంలో నాట్యం చేస్తూ ఉంటారంట. ఈ విషయం నాకు మా ఊర్లో గుడి ఇది ఉంటుంది కదా, కొత్త గుడి ఓపెనింగ్కి హోమం చేస్తారు కదా, హోమంలో చాలా ప్రాసెస్ ఉంటుంది. అప్పుడు మేము అందులో కూర్చొని ఉన్నామన్నమాట. అప్పుడు వాళ్ళు క్యామ్ ఆన్ చేసి చూస్తూ ఉంటే ఎందుకని వేరే వాళ్ళు అడిగితే అప్పుడు చెప్పారనమాట. ఈ హోమం చేసేటప్పుడు అగ్నిలో అమ్మవారు కానీ లేదా శివపార్వతులు ఎలా నాట్యం చేస్తూ ఉంటారు అని వాళ్ళు చెప్పారనమాట. ఆ క్యామ్ ఆన్ చేస్తే మనకి ఆ దృశ్యం అనేది లైట్గా కనిపిస్తుందంట. మరి ఎంతవరకు నిజమో తెలియదు, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే మీకు చెప్తున్నాను. సో ఇంకేదైతే కార్తీక పౌర్ణమి రోజు అర్లీ మార్నింగ్ 4కి అయితే లేచాను. యాజ్ యూజువల్గానే లేచాను, ఏం స్పెషల్గా ఏం లేదండి. ఎందుకంటే ఈవినింగ్ వెళ్ళి గుడికి వెళ్ళేసి దీపాలు పెడదాంలే. మార్నింగ్కి అయితే బాబుకి చెప్పాను కదా, వ్యాక్సిన్ వేయించాను. ఆయనకు ఫీవర్గా ఉంది, మార్నింగ్ చలి ఎక్కువ ఉంటుంది, ప్లస్ స్నానము అన్నా కూడా ఇబ్బంది పడతాడు కదా. సో అందువల్ల అయితే ఈవినింగ్ వెళ్దామనేసి మామూలుగా అయితే నేను మార్నింగ్ వెళ్ళి ఎప్పటికైనా మార్నింగ్, ఇప్పుడు కార్తీక మాసం వచ్చినా మార్నింగ్ 5-5:30కి అయితే కొంచెం చీకటి ఉండగానే వెళ్ళి దీపాలు అయితే పెట్టేసి వస్తానన్నమాట. కానీ ఇంకా బాబు వ్యాక్సిన్ ఫీవర్ వస్తుందనే ఉద్దేశంతో నేను మార్నింగ్ వద్దులే ఈవినింగ్ వెళ్ళేసి పెట్టేసి వద్దామనుకున్నాను. కానీ ఈవినింగ్ వెళ్ళినందుకు చాలా మంచిగా అయితే జరిగిందండి. నేను ఎప్పుడు చూడలేదు ఈ జ్వాలా తోరణము ప్లస్ అమ్మవారివి విగ్రహాలు ఊరేగింపు ఇలాంటివన్నీ చేస్తారు కదా, ఇవన్నీ అయితే మేము వెళ్ళేసరికి చేస్తూ ఉన్నారనమాట. మంచిగా దర్శనం అయింది, మంచిగా దీపాలు కూడా పెట్టాము. నాకు మంచిగా అనిపించింది అనమాట. ఇంకా మామూలుగానే ఇంట్లో అయితే లేచి 4 కల్లా లేచి మొత్తం అంతా ఇల్లు అంతా క్లీన్ చేసుకొని ఇంకా గడపలన్నిటికీ, ఇంకా అది కాక శుక్రవారం వచ్చింది కదా అని పసుపు అయితే రాసుకున్నాను. అలాగే మిగిలిన పసుపు నేను కాళ్ళకైతే రాసుకున్నాను. రోజు ఏం కాళ్ళకు రాసుకోగానే ఎప్పుడన్నా నాకు అదేమంటారు, నాకు బుద్ధి పుట్టిందంటే కదా కాళ్ళకు కూడా పసుపు రాసుకుంటాను. ఇంకా శుక్రవారం కార్తీక పౌర్ణమి కదా మంచిగా చేసుకుందాము అనే ఉద్దేశంతో అయితే ఇంకా కాళ్ళకు పసుపు అయితే రాసుకున్నాను. ఇంకా ఈరోజు ఇంట్లో అయితే మామూలుగా అయితే గుడికి వెళ్ళలేని వాళ్ళు తులసి కోట దగ్గర కూడా 365 ఒత్తులు అలా వెలిగిస్తారు. ఇంకా నాకు తులసి చెట్టు అలా ఏం లేదనేసి నేను ఉసిరికాయలతో 5 దీపాలు అయితే వెలిగించేసాను. ఆరెంజెస్ ప్రసాదంగా పెట్టేసి మార్నింగ్ టైంలో అలా చేశాను. ఇంకా ఈవినింగ్ వెళ్ళేటప్పుడు టెంకాయ అలా కొట్టుకుందాంలే అనే ఉద్దేశంతో అయితే అడావుడి ఏం లేకోకుండా మార్నింగ్ అయితే ఇంకా ఆ రోజు పిల్లలకి స్కూల్ కూడా లేదు, ఇది గురునాయక జయంతి అనేసి హాలిడేనే ఉండింది. సో అందువల్ల నా పూజ అయితే నిదానంగా నిమ్మలంగా చేసుకున్నాను. నాకు ఏంటి అంటే మా వారు అంటూ ఉంటారు, నీ పని నిదానం నిమ్మలంగా చేస్తూ ఉంటావు, ఫాస్ట్గా చేయవు అని అంటారు. అదేంటోనండి, నాకు ఫాస్ట్గా చేయడం రాదు. ఫాస్ట్గా హడావుడిగా చేస్తే ఏదో ఒకటి ఏమంటారు, ఏదన్నా పడేసడం, పైలిపోవడాలు, లేదంటే ఏదో వంట అయితే ఏదో ఒకటి తక్కువ వేయడం అలాంటివి జరుగుతాయి అన్నమాట. సో కొంచెం ఫాస్ట్గా చేయలేనండి, కొంచెం నిదానంగానే అయితే పని చేసుకుంటాను. నిదానంగా చేసుకున్నా పర్ఫెక్ట్గా చేసుకోవాలనేది నా వర్షన్ అనమాట. సో ఇలా ఎంతమంది ఉన్నారు అలాగనేది ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి. సో ఇంకా ఇలా నిదానంగానైతే ఉసిరి దీపాలు 5 అయితే పెట్టాను. ఇంకా అవి పైన చెక్క తీసేసి కొంచెం దీపం నిలబడాలి కదా అనేసి ఇప్పుడు ఈ కార్తీక మాసంలో ఈ సోమవారాలు, పౌర్ణమి, ద్వాదశి ఇలాంటి మెయిన్ ఉంటాయి కదా, మెయిన్ డేస్. అలాంటప్పుడు అయితే ఖచ్చితంగా ఆవునైతే దీపం పెడతాను. ఇంకా మిగిలిన నార్మల్ డేస్లో నార్మల్ ఆయిల్ ఉంటుంది కదా, మనం పూజకు వాడే ఆయిల్ ఉంటుంది కదా, అదే ఆయిల్ని యూజ్ చేస్తాను అనమాట. సో ఇంకా ఇదైతే ఉసిరి దీపాలు మొత్తం అంతా ఫ్లవర్స్ అన్నీ మంచిగా అలంకరించుకొని వెలిగించుకొని ఇంకా నాకు తోచిన లింగాష్టకం అయితే కొంచెం మంచిగా చదవగలను అనమాట. బుక్ చూసే కానీ చూడకుండా ఏం లేదు, చూసే దాంట్లో అయితే లింగాష్టకం చదువుకున్నాను. ఇంకా ఇప్పుడు ఈ పూజ చేసి మనం ఈ దీపం వెలిగిస్తాం కదా, చాలామంది అగ్గిపెట్టెతో వెలిగిస్తారు. అగ్గిపెట్టెతో వెలిగకూడదంట అండి. చాలా గుళ్ళల్లో బాపనోళ్ళనే నాకు చెప్పారనమాట. ఒకసారి నేను ఇట్లనే కార్తీక మాసం అప్పుడే ఒత్తులు వెళ్ళింటే అప్పుడు చెప్పారు, అగ్గిపెట్టెతో వెలిగిద్దామా, ఒక హారతి ఏమంటారు ఏకహారతి, ఒక ఒత్తిని వెలిగించు, లేదంటే అగరబత్తి ఉంటుంది కదా, అగరబత్తితో అయినా వెలిగించు అన్నప్పటి నుంచి నేనైతే ఇలా అగరబత్తిని అంటించి ఫస్ట్ అగరబత్తితో దీపాలు అయితే వెలిగిస్తాను. ప్లస్ అలాగే దీపం వెలిగించేటప్పుడు కూడా ఏదన్నా ఒక స్తోత్రం చెప్పాలి అని అంటారు.
యాజ్ యూజువల్ ఇష్టం ఉండే వాళ్ళు చెప్పొచ్చు, లేదండి చాలా ఈజీగానే ఉంటుంది. నేనైతే నేర్చుకున్నాను అనమాట. ఏంటి అంటే దీపం జ్యోతి పరబ్రహ్మ, దీపం జ్యోతి జనార్దన, దీపం హరతు మే పాపం, దీపం జ్యోతి నమోస్తుతే. మనం దీపం పెట్టేటప్పుడు సైలెంట్గా అయితే పెట్టకూడదు అనమాట అంట. సో అప్పుడు దీపం పెట్టేటప్పుడు ఆ స్తోత్రాన్ని అయితే మన మనసులో పలుకుతూ దీపం పెడితే చాలా మంచిదంట. ఇది నాకు అక్కడ ఉన్న వాళ్ళు చెప్పారు కాబట్టి నేను అప్పుడైతే కానీ 4 లైన్స్ ఈజీగా ఉంటుంది. మనకి కంఠస్థ ఏమంటారు, కంఠస్థగా చెప్తూ ఉంటే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట. ఇలాంటివి కొన్ని చిన్నవి నేర్చుకోవాలంటే చాలా కొంచెం ఇంట్రెస్ట్గానే ఉంటుంది నాకు. సో అందువల్ల ఇదిను ప్లస్ ఇంకోటి ఉంటుంది, మనం ఏమి చేయకపోయినా మన మనసులో అయితే కనుక ఇలా అనుకుంటూ ఉండాలని, ఏమంటారు రామనామం అంటారు కదా, అలా మనకి ఇష్టం ఉన్నప్పుడల్లా మనసుకు అనిపించినప్పుడల్లా అనుకుంటూ ఉంటాను నేనైతే కదా. ఇది దీపం పెట్టేటప్పుడు ఈ స్తోత్రమును ప్లస్ ఇంకోటి ఇది శ్రీరాముంది, రామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఇవి ఈ 2 అయితే కదా నాకు మైండ్లో అలాగే ఉంటుందన్నమాట. సో నాకు ఎప్పుడు ఏది ఆటోమేటిక్గా ఇంకా రన్ అవుతూ ఉంటుందన్నమాట. సో నాకు ఇలా చెప్పడం కొంచెం మంచిగా అనిపిస్తుంది, ప్లస్ నాకు ఇంట్రెస్ట్గా కూడా ఉంటుంది ఇలాంటివన్నీ కొన్ని. ఇప్పుడు వరలక్ష్మి వ్రతం చేసేటప్పుడు మనం కొన్ని స్తోత్రాలు లలిత సహస్రనామాలు ఇవి ఉంటాయి కదా, అవి మరీ పెద్దగా కనకదార స్తోత్రం అవి అయితే కొంచెం చెప్పలేనండి. కనకదార స్తోత్రాలు అలాంటివి అయితే కనుక కొంచెం చెప్పలేను అనమాట. ఎందుకంటే నోరు ఏమంటారు మంచిగా సంస్కృతం లాగా అట్లా ఉంటాయనే ఉదయంతో నాకు ఈ నోరు తిరగదు అనమాట. కొన్ని నాకు చదవగలిగినట్టయితే నేను చదువుతాను. ఇంకా ఈరోజు చెప్పాను కదా లేట్ అయింది, ప్లస్ ఇంకా కార్తీక పౌర్ణమి కాబట్టి కొంచెం నిదానంగానే పూజ అయితే అయింది. మొత్తం పూజ అయిపోయేసరికి అయితే 6:20 6:25 అలా అయిపోయింది అనమాట. మొత్తం అంతా తెల్లారిపోయింది, చూసారు కదా. మామూలుగా అయితే కొంచెం చీకటిగానే ఉంటుంది, నేను వీడియో చూస్తూ ఉంటే కానీ అర్థమవుతూ ఉంటుంది, షార్ట్స్ పెడుతూ ఉంటాను కదా రోజు దీపం పెట్టాననే ఉద్దేశంతో. సో ఇది రోజు అయితే కానీ తెల్లారిందనమాట. ఆ రోజు ఫ్రైడే పౌర్ణమి అనేసి మంచిగా గడపలను పూజించుకున్నాను. ఇవి అష్టదళ ముగ్గులు, కుబేర ముగ్గు ఇలాంటివి ఉంటాయి కదా, మెయిన్లీ నేను ఎక్కువగా ఇంట్లో అయితే కదా అష్టదళ ముగ్గులు, కమలం ముగ్గులు ఇవే ప్రిఫర్ చేస్తానండి. అవి వేస్తే చాలా మంచిదని కూడా చెప్తారు. సో అందువల్ల నేనైతే కదా అవే ప్రిఫర్ చేస్తాను. ఇంకా చూసారు కదా ఈవినింగ్ మళ్ళీ గుడికి వెళ్ళాలనే ఉద్దేశంతో ముందుగానే అన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. ఇంకా ఒకసారి మొత్తం అంతా గుమ్మం అంతా క్లీన్ చేసేసి మళ్ళీ పసుపు కుంకుమ బొట్లు పెట్టి ముగ్గు పెట్టేసుకొని ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇంకా ఈ ఒత్తులు 365 ఒత్తులు ఉంటాయి కదా, ఇవి మనకి ఆయిల్లో నానబెడితే కన్నా మంచిగా ఎక్కువసేపు వెలుగుతాయి అనమాట. అప్పుడప్పుడు పెట్టేసి ఆయిల్ పోస్తే ఆయిల్ పీల్చుకోదు, ప్లస్ మంచిగా వెలగమన్నమాట. ప్లస్ అవి కాక ఇవైతే కన్నా మొత్తం ఇలా ఒక దారంతో ఉంటను మొత్తము ఇడిగిపోకోకుండా ఉంటలాగా దారంతో చుట్టేసి తర్వాత ఒక బాక్స్లో పెట్టేసి అందులో ఆయిల్ పోయాలన్నమాట. కొంచెం ఆయిల్ పోసి ఒక 10 మినిట్స్ ఉన్నాక అప్పుడు ఆయిల్ అంతా మళ్ళీ పీల్ చేసుకుంటుంది. మళ్ళీ దానికి ఎంత ఆయిల్ అవసరమో మళ్ళీ ఆయిల్ యాడ్ చేసి ఉంచితే కన్నా మొత్తం ఆయిల్ అనేది మంచిగా పీల్చుకొని ఎక్కువసేపు వెలుగుతాయి అన్నమాట. నాకు దీపం ఎక్కువసేపు వెలగడం అంటే చాలా ఇష్టం. ఎందుకో అది ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో నాకు చాలా ఇష్టం అనమాట. మామూలుగా అయితే కొంచెం దీపం పెట్టాము ఆయిల్ అయిపోయింది కదా ఇంకా దీపము కొండెక్కిందని అనుకుంటారు కదా, కానీ ఎందుకో నేను ప్రమిదలలో ఇంట్లో అయినా కూడా ప్రమిదలలో అయితే కన్నా ఫుల్గా ఆయిల్ పోసి పెడతాను. ఈవినింగ్ వరకు దీపం అయితే వెలుగుతూనే ఉంటుంది అనమాట ఇంట్లో. అలా ఈ దీపం వెలుగుతూ ఉంటే నాకు మనసుకి ప్రశాంతంగా ఉంటుందనే ఉద్దేశంతో నేనైతే కన్నా ఫుల్గా ఆయిల్ అయితే పెట్టాను. అలా మనం ఇప్పుడు కార్తీక మాసంలో కూడా ఇలా దీపాలు పెట్టేటప్పుడు ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే ఇలా చేయండి. దీపాలు ఎంత మంచిగా నానుతాయి అంత మంచిగా వెలుగుతాయి అనమాట, ఎక్కువసేపు వెలుగుతూ ఉంటాయి. సో నేనైతే కన్నా రేపు వెళ్తానంటే మార్నింగ్ వెళ్తానంటే కన్నా నైటు నానబెట్టి పెట్టుకుంటాను, లేదు ఈవినింగ్ వెళ్తున్నానంటే కన్నా ఒక 3-4 అవర్స్ ముందుగానే ఒత్తులన్నీ ఆయిల్లో వేసి అయితే కన్నా నానబెట్టుకొని పెట్టుకుంటారు. ఇంకా ఏమేమి కావాలి అవన్నీ ప్రసాదం చేశాను అనమాట. రవ కేసరి చేశాను. నేనైతే కేసరి చేసుకొని వెళ్ళాను ప్రసాదంగా అయితే కదా. రవ కేసరి చేసి ఇంట్లో కూడా ప్రసాదం పెట్టి టెంకాయ అయితే కొట్టాను. ఇంకా బాగా కొంచెం 2 టేబుల్ స్పూన్ల ఆవు నెయ్యి వేసి దాంట్లో ఉప్మా రవ్వ ఉంటుంది కదా దాన్ని మంచిగా వేయించి ఇలా పాలతోనే ఓన్లీ పాలు ఎక్కువ వాటర్ వేయకోకుండా 2 గ్లాసుల పాలు 1 గ్లాసు వాటర్ వేసేసి మంచిగా అయితే రవ కేసరి చేశాను. ఇంకా ఫుడ్ కలర్ అలాంటివి ఏమి యూజ్ చేయలేదు. ఫుడ్ కలర్ మా ఆయనకి ఇష్టం ఉండదు, ప్లస్ నాకేమో ఇష్టం కలర్ఫుల్గా ఉండాలని. కానీ ఆయన ఎప్పుడు తేడా అనమాట, ఎన్నిసార్లు చెప్పినా కూడా తేడా ఆయన అయితే కదా, అదేంటో ఇంకా సర్లే అనేసి అలాగే చేశాను. సో ఇంక ఇవి ఉసిరి దీపాలు వెలిగించాలనేసి ఆవు నెయ్యిలో పువ్వొత్తులు ఉంటాయి కదా, ఆవు నెయ్యి వేసి పువ్వొత్తులను అయితే వెలిగించి పెట్టుకున్నాను. ఇంకా అన్నీ ప్రిపేర్ చేసుకున్నాను వెళ్ళడానికి అనమాట. చూసారా ఒత్తులు మొత్తం నాని ఉన్నాయి.
ఆకులు, వక్కలు, పూలు, ఉసిరికాయలు, ఒత్తులు, ఇంకా ప్రసాదం, కర్పూరం, అగరబత్తులు, అక్కడ ఒత్తులు వెలిగించడానికి 2 పెద్ద దీపాలు. ఇంతకుముందు అయితే పిండి దీపం పెట్టేదాన్ని. ఇప్పుడు ఇంకా ఆ పిండి దీపం అదంతా లేదు కాబట్టి ఎక్కువ వర్క్ అవుతుంది, ప్లస్ టైం ఉండదు బాబుతో అనే ఉద్దేశంతో అయితే కనుక పెద్ద దీపాలు అయితే తెప్పించాను. ఇంకా అందులో 365 ఒత్తులు వెలిగిస్తున్నాను. లేదంటే కనుక పిండి అంతా మొత్తం కలుపుకొని పోయి అక్కడ పిండి దీపాలు కూడా పెట్టేదాన్ని. ఈసారి అయితే కనుక పిండి దీపాలు అసలు ఒకసారి కూడా పెట్టలేదు. నెక్స్ట్ రేపు మండే 3వ వారం అన్నా ట్రై చేయాలి పిండి దీపాలు పెట్టడానికైతే నేను. సో ఇదైతే కనుక ఇంకా గుడికి వెళ్ళేసి ఒత్తులు అవన్నీ వెలిగించిన తర్వాత అక్కడ ఆకాశ దీపం, మేము వెళ్ళేసరికి ఆకాశ దీపం కూడా పెట్టలేదు. ఇంకా ఆకాశ దీపము, జ్వాలా తోరణము, దేవుని విగ్రహాలు గుడి చుట్టూ ఊరేగించారనమాట. మామూలు శివరాత్రి ఆ టైంలో అయితే కనుక ఊరంతా ఊరేగిస్తారంట. ఈ కార్తీక మాసంలో అయితే కనుక గుడి చుట్టూ 5 ప్రదక్షిణలు అయితే చేయించారు. ఈ జ్వాలా తోరణం అనేది మెయిన్గా వచ్చేసి ఈ జ్వాలా తోరణం నాకు కూడా పెద్దగా తెలియదండి. నేను కూడా యూట్యూబ్లో దీంట్లో చూశాను. మహానంది ఇక్కడ దగ్గర అయితే కనుక వరి చెత్త ఉంటుంది కదా, అవి పెట్టి చేస్తారంట, కాలుస్తారంట జ్వాల తోరణం అనేసి. ఇక్కడైతే కనుక ఏం చేశారంటే కాటన్ ఉంటుంది కదా, ఏమంటారు కాటన్ పంచెలు ఇలాంటివి ఉంటాయి కదా, ఒత్తులు పెద్ద పెద్ద ఒత్తుల్లాగా చేసేటి కాటన్ పంచెలతో పెద్ద పెద్ద ఒత్తులు కూడా ముడిపెట్టి చేస్తారనమాట. సో అలాంటి క్లాత్ అయితే కనుక మొత్తం అంతా ఇలా ఒక తీగలా కట్టేసి వాటికి ముడి వేసేసి వాటిని ఎక్కువ ఆయిల్ కూడా వేయలేదు, ఊరికి ఆయిల్లో ముంచి తీసేసి ఇంకా పిండేశారనమాట ఆయిల్ని. ఎందుకంటే లాస్ట్ టైం ఇలాగే ఆయిల్లోనే పెట్టి అలాగే పెట్టేసింటే ఆ జ్వాలాతాన్ని వెలిగించిన తర్వాత దాని చుట్టూ ఒక 5 రౌండ్స్ అయితే వేయాలంట. సో ఆ 5 అలా తిరుగుతూ గజస్తంభం ఆ జ్వాలతోరణం ఉంది కదా, ఆ చుట్టూ తిరుగుతూ ఉన్నప్పుడు ఆయిల్ అనేది కారుతూ మనుషుల మీద పడి చాలామంది కొంచెం ఇబ్బంది అయిందనే ఉద్దేశంతో ఈసారి అయితే కానీ ఇలా చేశారంట. అక్కడ ఉన్న ఆంటీ చెప్పింది నాకు. ఈసారి ఓన్లీ ఆయిల్ లేకుండా మొత్తం పిండేసి క్లాత్స్ అయితే ఆ క్లాత్ కాటన్ క్లాత్ కాబట్టి అంత ఇంత ఆయిల్ అయితే పీల్చుకుంటుంది కదా, సో కాటన్ క్లాత్ కాబట్టి కొంచెం అంత పిండేసి మామూలుగానే కట్టేశారు. కొద్దిసేపు ఒక 5 మినిట్స్ అయితే మంచిగా కాలిందనమాట. అది ఆ ఆయిల్ ఉన్నంత వరకు మంచిగా కాలింది. ఇంకా దాని చుట్టూ అయితే కనుక 5 ప్రదక్షిణలు 3 కానీ 5 కానీ ఎవరికి తోచినన్ని అన్నీ చేశారు. మా వారు వెళ్ళు అంటే అంత జనంలో నేనే తిరగాలంటే ఒక్కటన్నా వేసి రాపని బతిమలాడితే ఒక రౌండ్ వెళ్ళి ఒక రౌండ్ వేసి వచ్చానమాట. నేను వెళ్ళేసి ఇంకా ఒక 3 రౌండ్స్ అయితే తిరిగాను. ప్లస్ ఆ జ్వాలా తోరణం కాలిన తర్వాత మసి ఉంటుంది కదా, అది పెట్టుకుంటే అక్కడ వాళ్ళు మంచిదని అందరు తీసుకుంటుంటే ఇంకా నేను కూడా తీసుకొని వచ్చి మా బాబుకి, మా ఆయనకి, మా పాపకి అందరికైతే నుదుటిని పెట్టాను. చూశారు కదా ఎంత మంచిగా వెలుగుతుందో. అది ఏమంటారు దీపకాంతులు ప్లస్ ఇలాంటివి అంటే కనుక చాలా చూడ్డానికి కూడా మంచిగా అనిపిస్తుంది అనమాట. చూడేలా దీపం పెట్టేటప్పుడు కూడా మనం దీపం అటు ఇటు కలుతూ ఉంటే కనుక చాలా ఇదిగా ఉంటుంది మనసుకి అయితే కనుక. చూశారు కదా రౌండ్స్ వేస్తూ ఉన్నారన్నమాట విగ్రహాలు పట్టుకొని. ఇంకా సో ఇదే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అయితే కనుక. ఈ వీడియో మీకు నచ్చినట్లే అనుకుంటున్నాను. నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది, ఆల్ మీద క్లిక్ చేస్తే నేను పెట్టగానే నోటిఫికేషన్స్ వస్తాయి. సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే మీకు అందిస్తున్నాను. నా వీడియోస్ నచ్చినాయని అనుకుంటున్నాను. ప్లీజ్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఖచ్చితంగా అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకున్నాం. ఇంకా నేను 360 ఒత్తులు పెట్టాను కదా, ఆ వీడియో అయితే కనుక రేపు అప్లోడ్ చేస్తాను. ఇంకా ఆకాశ దీపం ఇవన్నీ పెట్టాను కదా, అవి రేపు అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. అంతవరకు బాయ్ బాయ్, టేక్ కేర్.